హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత నేను ఒక వీడియో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఆనియన్ బరిస్టా. బరిస్టా అంటే క్రిస్పీ ఆనియన్ని ఇంట్లో ఎలా చేయడం అనేసి. ముందుగా సన్నగా ఆనియన్లన్నీ కట్ చేసుకుని తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి, ఈవెన్ బిర్యానీ కూడా ఈ ఆయిల్ మనము వాడుకోవచ్చు. బిర్యానీ మంచి ఫ్లేవర్తో రావాలంటే ఆనియన్ ఫ్రైడ్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని వేస్తేనే మంచిగా బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంది. చూడండి, ఆనియన్ మంచిగా క్రిస్పీగా తయారైపోయాయి. ఇవి మనము ఇప్పుడు అర్జెంట్లో కలుపుకోవడానికి ఏమైనా లేదంటే ఆనియన్ని ఇట్లా ఫ్రై చేసిన ఆనియన్ని మనము మిక్స్ చేసుకుని వాడుకోవచ్చు. పైన గార్నిషింగ్ కూడా వాడుకోవచ్చు. ఇది ఇంట్లోనే ఇలా మంచిగా తయారు చేసుకోవచ్చు. అదే బయట మనం కొనుక్కొచ్చేది ఎలా ఉంటుందంటే కొంచెం పౌడర్ అదంతా వేసి కోటెడ్ ఆనియన్ అనేసి ఉంటుంది. అవి నాకు అంతగా నచ్చదు. ఇంట్లో ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇది ఒక 15 days 20 days దాకా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఆనియన్ అంతా మంచిగా ఫ్రై అయ్యాక మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఆయిల్ ఏముంది అదంతా ఎక్సెసివ్ ఆయిల్ అంతా తీసేసి మనం ఇట్లా ఒక 5 to 10 minutes గాలికి ఆరబెట్టేసి దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. 15 to 20 days మంచిగా ఉంటుంది. సో ఇది మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నా. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కమెంట్లో చెప్పండి. దీన్ని ఆనియన్ బరిస్టా అని కూడా చెప్తారు. నేను ఇప్పుడు ఇదే ఆనియన్ని యూస్ చేసుకుని చికెన్ బిర్యానీ చేస్తున్నా. చికెన్ బిర్యానీకి నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చికెన్కి నార్మల్గా ఫస్ట్ మనము మ్యారినేట్ చేసేది ఎలా అంటే కొంచెం కారం, పసుపు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, గరం మసాలా అంతా వేసేసి మంచిగా మిక్స్ చేసేసి పెట్టేయాలి. ఒక 1/2 hour 1 hour అది మ్యారినేట్ అయ్యాక మిగతాది ఇలా ఆనియన్, కొంచెం కర్డ్, కొంచెం చిల్లీ, కొంచెం ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ 2 tablespoons, మళ్ళీ ఒక ఫ్రెష్గా ఉండేది 1 tablespoon ఆయిల్ ఎంత వేసేసి మిక్స్ చేసేసి కొంచెం పుదీనా, కొంచెం కొరియాండర్ వేసేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో కూడా మీరు పెట్టుకోవచ్చు, లేదా ఇమ్మీడియట్గా కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. ఎంత మసాలా వేసినా మనము మిక్స్ చేసి దాన్ని బట్టి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మంచిగా మిక్స్ చేయాలి. ఒక 5 to 10 minutes చాలా బాగా అంత మసాలా అంతా ముక్కలకి పట్టేట్లు మనము మిక్స్ చేయాలి. చేతితో మంచిగా మిక్స్ చేస్తే ఇంకా చాలా బాగా మిక్స్ అవుతుంది. చూసుకోవాలి, బోన్లన్నీ కుచ్చుకోకుండా చూసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు గట్టిగా పిసుకుతుంటే బోన్లు కుచ్చేసుకుంటాయి చేతికి. మీరు ఎలాంటి పీస్లు చూసుకున్నారో అవి చూసుకొని మంచిగా మిక్స్ చేయాలి. నేను 5 to 10 minutes మంచిగా మసాజ్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అన్నీ ఉప్పు, కారం, పసుపు అంతా మంచిగా కలిస్తేనే టేస్ట్ అనేది ఎక్కువ డబల్ అయ్యేది. మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ ఏదైనా సరే ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, చాలా బాగా వస్తుంది. బిర్యానీ చేసే మెథడ్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. ఈజీ మెథడ్ ఉంది, మళ్ళీ లాంగ్ ప్రొసీజర్ కూడా ఉంది. చాలా ఈజీగా ఉంటేనే మంచిగా బిర్యానీ అనేది వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటిది. మీకు ఎవరికైనా మన ఛానల్లో ఫిష్ బిర్యానీ ఎవరైనా చూడలేదంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫిష్ బిర్యానీ ఎలా చేయడం అనేసి నేను చూపించాను. ముక్కలు కొంచెం కూడా పగలకుండా మంచిగా ఫిష్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా నేను రెడీ చేసుకుంటాను. ఈరోజు చాలా రోజుల తర్వాత చికెన్ బిర్యానీ అనేది నేను ఇలా చేశాను. నార్మల్గా వేరే వేరే బిర్యానీలు చేస్తూ ఉంటాను, లైక్ మేఘన బిర్యానీ అలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఈసారి నేను రెగ్యులర్గా మా చికెన్ బిర్యానీ చేశాను. మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. ఈవెన్ లంచ్ బాక్స్ కూడా మనము ప్యాక్ చేసి ఇవ్వచ్చు, చాలా బాగా వస్తుంది. ఇలా మిక్స్ చేసి ఒక 1/2 hour వదిలేస్తే మంచిగా అరోమంతా అన్ని మసాలా అంతా పట్టుకుంటుంది. ఇప్పుడు బయట చూస్తున్నారు కదా, స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అపోజిట్లో ఉన్న అపార్ట్మెంట్లన్నీ నాకు కనిపించవు, ఎందుకంటే చెట్లో ఉన్న ఆకులన్నీ బయటకు వచ్చేస్తాయి. మంచిగా స్ప్రింగ్ని ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు విండ్ ఎక్కువ ఉంది. మళ్ళీ నిన్న మొత్తం వర్షము, చికాగోలో చాలా వర్షం వస్తే చెట్లన్నీ ఊగిపోతుంటాయి. పెద్ద పెద్ద చెట్లే రాలిపోతుంటాయి, ఇరిగిపోతుంటాయి. సో అలా ఉన్న మన ఇంటి దగ్గర లాస్ట్ ఇయర్ ఒక పెద్ద చెట్టు ఉండింది కదా, పెద్ద మాను, అది ఆల్మోస్ట్ 40 years 50 years ఓల్డ్ అంట. అదే ఇరిగిపోయింది, చాలా బాధేసింది. ఇప్పుడు ఈ ఇయర్ అయితే ఆ చెట్టు లేదు. నేను చాలా మిస్ అవుతాను. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేంజ్ అవుతూనే ఉంటుంది కదా. నేచర్ ఆక్యుపైస్ ఎవ్రీథింగ్. మనం లేదంటే ఇక్కడ కూడా నేచర్ ఆక్యుపై చేసేసుకుంటుంది. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త చెట్లు వస్తుంటాయి, మళ్ళీ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. మీకేమనిపిస్తుంది ఈ చెట్టుల్ని చూసి? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా బాధేస్తుంది. లాస్ట్ ఇయర్ మా చెట్టు నిన్ను తలుచుకుంటే, పెద్ద మానది, ఆల్మోస్ట్ 7 years 8 years నుంచి ఆ చెట్టు డైలీ చూస్తాను. అందులో స్క్విరిల్స్ ఉండేది,
మళ్ళీ ర్యాబిట్స్ కూడా ఉండేది, చాలా బాగుండేది. ఈవెన్ సెకేడాస్ వీడియోస్ నేను చాలా వీడియోస్ చేశాను. మీరు ఎవరైనా నా డైలీ వ్లాగ్స్ లాస్ట్ ఇయర్వి వీడియోస్ చూడలేదంటే అక్కడ వెళ్ళి చెక్ చేయండి ఎంత పెద్ద మానవది అనేసి. అది నిజంగా నేను మిస్ చేసుకుంటున్నాను. ఎందుకైనా పోయిందో అనిపిస్తుంది అప్పుడప్పుడు. కొన్ని మన జీవితంలో ఉండవు, అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకటి వస్తే ఒకటి పోతుంటుంది, అన్నిటికీ అడ్జస్ట్ చేసుకుంటూ పోతుండాలి. ఉండేది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేయాలి కదా. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను. అందరికీ మంచిదవని. బాయ్ బాయ్, టేక్ కేర్.